వరంగల్ 1, 2 అదేవిధంగా హన్మకొండ అద్దె బస్సు డ్రైవర్లు మటుకు స్ట్రైక్ చేసిన సిచ్యువేషన్ నెలకొంది. సుమారు 250 బస్సులు నిలిచిపోయిన సిచ్యువేషన్ నెలకొంది. పల్లె వెలుగు అదేవిధంగా ఎక్స్ప్రెస్ బస్సులు నిలిచిపోయాయి. అద్దె బస్సు డ్రైవర్లు తమ జీతాలు పెంచాలని చెప్పేసి సుమారు 500 మంది అద్దె బస్సు డ్రైవర్లు ధర్నా చేసిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. విజువల్స్లో కూడా ప్రత్యేకంగా పల్లె వెలుగు అదేవిధంగా ఎక్స్ప్రెస్ బస్సులు ఇప్పటివరకు ఆర్టీసీ కూడా మహిళలకి మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణం మొదలెట్టింది. అదేవిధంగా వీళ్ళు అద్దె బస్సు డ్రైవర్లు మటుకు 250 బస్సులు నిలిచిపోతే మటుకు పెద్ద ఎత్తున ప్రయాణికులు కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. అసలు వాళ్ళు ఎందుకు ధర్నా చేస్తున్నారు, అద్దె బస్సు డ్రైవర్లు ఎందుకు ధర్నా చేస్తున్నారు, వాళ్ళ మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. ఎందుకు మీ ధర్నా ఎందుకండి? చెప్పండి సార్, మీ ధర్నా ఎందుకు? ధర్నా ఎందుకంటే మేము ఏపీఎస్సీ ఆర్టీసీలో ఎయిర్ బస్సు అనేది ఎప్పుడు రన్ అవ్వడం జరిగిందో అప్పటి నుండి ఆర్టీసీల సంస్థను నమ్ముకొని మేము ఫ్యూచర్లో మాకు ఆర్టీసీలో కూడా ఉద్యోగాలు జరుగుతాయనే ఉద్దేశంతో అందరూ ఏపీఎస్సీ ఆర్టీసీ మినిమం 25 సంవత్సరాల నుండి డ్రైవర్లుగా పనిచేయడం జరిగింది. ఒక్కొక్కరు గడ్డాలు తలలు బండడం జరిగింది. ఇప్పటి వరకు ఈ ఆర్టీసీలో కూడా మాకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు. ఏపీఎస్సీ ఆర్టీసీ నుండి టీఎస్సీ ఆర్టీసీ వరకు కూడా వచ్చింది ఇప్పటి వరకు. అయితే ఏపీఎస్సీ ఆర్టీసీలో డ్రైవర్లు రాక ఇప్పుడు టీఎస్సీ నన్న మాకు ఉద్యోగాలు కలుగుతాయనే అభిప్రాయంతో ఇప్పటికీ ఉద్యోగాలు చేయడం జరుగుతుంది. ఒక్కొక్కరు మినిమం 25 సంవత్సరాల బట్టి అయినా కానీ స్పందించడం లేదు. నిత్యావసర వస్తువులు బాగా పెరిగిన సందర్భంగా ఆర్టీసీ ప్రైవేట్ ముందు జీతం ఎంత వచ్చింది, ఇప్పుడు జీతం మీకు ఎంత కావాలని అడుగుతున్నారు. ప్రైవేట్ డ్రైవర్లు ఇప్పుడు నిత్యావసర వస్తువులు పెరిగిన దృష్ట్యా 15,000 పల్లె వెలుగు ఎక్స్ప్రెస్కు 16,000 ఇవ్వడం జరిగింది ఇన్ని రోజుల బట్టి. అయితే ఈ నిత్యావసరాలు పెరిగిన దృష్ట్యా ఇప్పుడు ఏంటంటే ఆర్టీసీ కార్మికులందరూ ఏంటంటే డిమాండ్ 21,000 ఎక్స్ప్రెస్ 20,000 పల్లె వెలుగు ఇవ్వాలనే డిమాండ్తో అందరూ ఇవ్వాలా అందరూ పూనుకొని ధర్నా చేయడం జరిగింది. అయితే మహాలక్ష్మి పథకం కింద పల్లె వెలుగు మహిళలను దృష్టిలో పెట్టుకొని జాతరలు దృష్టిలో పెట్టుకొని అటు ప్రభుత్వానికి ఇటు ఓనర్లకు ఒత్తిడి కలగకుండా తాత్కాలికంగా ఖాళీ 3 డిపోలు మాత్రమే మేము ధర్నాకు దిగడం జరిగింది. అన్ని డిపోలు కూడా ధర్నాకు బంద్ చేస్తామంటే వద్దా అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఓనర్లు మంచి మనసుతో స్పందించి మా జీతాలను డిమాండ్ను ఒకే చేస్తారనే అభిప్రాయంతో వారిని ఆపడం జరిగింది. వీళ్ళు కనుక మీరు ధర్నా చేస్తున్నారు, ఇది గవర్నమెంట్ సంబంధించిన ఇష్యూ కాదు కదా, మీ బస్సు ఓనర్లకు సంబంధించిన ఇష్యూ కదా. మేము ఓనర్ల గురించే మేము స్పందించి ధర్నా చేస్తాము. ఇది గవర్నమెంట్ కూడా సంబంధించిన ఒక రకంగా. ఎందుకంటే సంస్థలో బస్సులు కనీసం 35% ఎయిర్ బస్సులు ఉన్నాయి. ఆర్టీసీలో 65% 35 బస్సులు ఎయిర్ బస్సులు ఉన్నాయి. కాబట్టి సంస్థ కూడా సంబంధించినట్టే ఇది. మేము బస్సులు లేకపోతే కూడా ప్రభుత్వం మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఈ ఎయిర్ బస్ డ్రైవర్లందరూ కూడా ఓట్లు కూడా మూకుమ్మడిగా కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి సీఎం కావాలనే మంచి అభిప్రాయంతో ఒక డైమండ్ ముందుకొచ్చిందనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డికి ఓట్లేసి ప్రతి కాన్స్టిట్యూషన్లో గంటాపదంగా గెలిపేయడం జరిగింది. వీళ్ళు ఇంకోటి అభిప్రాయం ఏంటంటే ముందు ఆర్టీసీని కూడా ప్రైవేట్ బస్సులను కూడా విలీనం చేసి సంస్థలో ఆర్టీసీలో కూడా మాకు ఉద్యోగాలు వస్తాయనే అభిప్రాయంతో మాత్రమే వీళ్ళంతా మంచి మనసుతో ఓట్లేసింది తప్ప కానీ వేరే అభిప్రాయం కాదు. ఇంకోటి ఏంటంటే మహాలక్ష్మి పథకానికి మీ చెడు కాదు, మంచి అభిప్రాయము. మేము కూడా దాన్ని స్వాగతిస్తున్నాము. ఎందుకంటే మహాలక్ష్మి పథకం ఉపయోగించుకునేది మటుకు పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులో ప్రయాణించే వాళ్ళే. మీరు కంప్లీట్గా 250 బస్సులు ఆపేసిన అంటున్నారు. ప్రయాణికులు ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. ప్రయాణికులు ఇబ్బంది పడద్దనే ఉద్దేశంతోనే 3 డిపోలు మాత్రమే బంద్ ప్రకటించినాం. దీనికి స్పందించే మొత్తంలో అన్ని డిపోలు బంద్ చేయడం జరుగుతుంది. అందుకే మేము 35% బస్సులు గవర్నమెంట్లో ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం కూడా ఇది దృష్టికి పోయి వెంటనే స్పందించాలి. ఓనర్లకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు కూడా ప్రభుత్వం వీళ్ళకు సాధక బాధకాలు సాల్వ్ చేసి మాకు కూడా ప్రభుత్వం కూడా వీళ్ళకు సాల్వ్ చేసి మాకు వెంటనే జీతాలు సక్రమంగా అందించాలనే అభిప్రాయం. ఇంకోటి మహాలక్ష్మి వ్యతిరేకం కాదు. మేము మహాలక్ష్మి ఇంతకుముందు మహిళలు ఏంటంటే అన్న మీ బాధ ఏంది? ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తాను? నేను ఒక 20 సంవత్సరాల నుంచి పనిచేస్తానండి. 25 years నుంచి బస్సులు స్టార్టింగ్ నుంచి అప్పటి నుంచి చేస్తున్నాను. అప్పటి నుంచి ఫస్ట్ నాకు 11,000 జీతం అప్పుడు 11,000 నుంచి ఇప్పటి వరకు చేస్తున్నా. ఇప్పుడు పల్లె వేలకు 15,000, ఎక్స్ప్రెస్కు 16,000 ఇస్తాను. అది మాకు సరిపోవట్లేదు. పిల్లల ఫీజులు, మాకు బస్ ఛార్జీలు, ఆల్రెడీ మాకు పాసులు కూడా కరెక్ట్ లేవు. బస్సులు టికెట్లు పెట్టుకొని రావడం జరుగుతూ ఉన్నది. అట్లా చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం. డ్యూటీలు దిగి మధ్యాహ్నం 1 గంట పోతే 1 గంట బస్సు ఎక్కించుకోవట్లే, పాసులు లేకుండా దింపేస్తాను. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు. అందుకని మేము జీతాలు సరిపోవట్లే అని మా సమైక్యతంగా మేమే ఎవరిని సపోర్ట్ లేకుండా మేమే బస్సులు ఆపుకున్నాము. కాబట్టి మాకు ఇది న్యాయం చేయాలని కోరుతున్నాం. ఓనర్లను కోరుతున్నాం. మాకు సరిపోయిన జీతాలు మాకు ఇచ్చి మమ్మల్ని
ఆదుకోవాలి. ఎవరి మీద ఒకవేళ ప్రైవేట్ బస్సులు వద్దు కంప్లీట్గా గవర్నమెంట్ బస్సులే పెడదాం, ఎందుకంటే ఆర్టీసీ ఎట్లాగో గవర్నమెంట్లో కార్పొరేషన్ విలీనం అవుతుంది కాబట్టి, ఒకవేళ ఆ నిర్ణయం తీసుకుంటే మీ పరిస్థితి? మా జాబులు తీసుకుంటే బాగుంటుందండి. మేము ఒక 15 సంవత్సరాల నుంచి చేస్తున్నా. కేసీఆర్ ప్రభుత్వం చేస్తుందని అనుకున్నా, కానీ చేయలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది, సంతోషకరం. మా బతుకులు బాగుపడాలంటే మాకు ఆర్టీసీలో విలీనం చేస్తేనే బాగుంటుందండి. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఓనర్లు డీజిల్ అడుగుతారు, ప్యాసింజర్లు తిడతారు, తర్వాత ఇబ్బంది అవుతుంది మాకు. ఇప్పుడు లెటరు ఇచ్చి మేడంకు లెటర్ ఇచ్చినాం, ఓనర్లకు ఓవర్లోడ్ అంటే మహాలక్ష్మి పథకం కింద మహిళలు ఎక్కడం వల్ల ఓవర్లోడ్ అవుతుంది. మహాలక్ష్మి అప్పటి నుంచి మాకు ఓవర్లోడ్ అవుతుంది. ఆ ఎక్కే వాళ్ళు కూడా కొద్దిగా అమ్మాయి వెనక బస్సు వస్తుంది, అందులోకి ఎక్కండి, ఈ బస్సులో ఇప్పుడు ఫుల్ టైట్ ఉన్నారు అంటే కూడా ఎవరు వినట్లేదు. ముసలాళ్ళు కూడా ఉరికొచ్చి ఎక్కుతారు, ఇబ్బంది అవుతుంది మాకు. వాళ్ళు ఎక్కువ వేళ పడతారు, తలకాయ పలుతుంది. వాళ్ళ పరిస్థితి ఏంది? మమ్మల్ని తీసుకుపోయి లోపల ఎత్తారు. మాకు పిల్లలు చదువుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఏంటంటే మాకు 4-5 బస్సు ప్రమాదాలు ఇటీవల జరిగినట్టున్నాయి ఓవర్లోడ్ వల్ల. ఎలాంటి ఇబ్బందులు అనుభవించారు? ఇలాంటి ఇబ్బందులు జరిగినాయంటే ఇప్పుడు మేము ఒక రూట్లో పోతున్నాం. ఒక రూట్లో పోయేసరికి ఏంటంటే ఖాళీ బస్ స్టాండ్నే స్టాండింగ్లో ఉంటున్నారు పబ్లిక్, మహిళలు. ఉచిత ప్రయాణం కాబట్టి ఇప్పుడు జాతరల సీజన్ ఒకటి అయిపోయింది, ఉచిత ప్రయాణం కాబట్టి బస్ స్టాండ్నే పబ్లిక్ స్టాండింగ్ ఉంటుండు. మినిమం మళ్ళీ మేము వేరే రూట్ పోవాలి. మినిమం ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ పోవాలనుకోండి, కనీసం 20 స్టేజ్ ఉన్నాయి. 20 స్టేజ్లలో ఒక స్టేజ్కి మినిమమ్ ఒక 20 మంది మహిళలు ఉంటే ఒక జెంట్స్, 2 జెంట్స్ ఉంటుండ్రు. 10 మంది మహిళలు ఉంటే ఒక జెంట్స్ ఉంటుండు. ఆ స్టేజీలలో బస్సును ఆపాలంటే ఎలా ఆపగలుగుతాం మేము? కొన్ని స్టేజీలలో కొంతమంది ఎక్కడైనా బస్సు కదిలియడం జరుగుతుంది. కదిలియకపోతే మాత్రము టైం జరగడం లేదు, ట్రిప్పులు కూడా టైమ్స్ కావు. కాబట్టి పబ్లిక్ కూడా చెప్తే వినడం లేదు. వాళ్ళు వెనక బస్సు వస్తుందన్నా కూడా వాళ్ళు వినడం లేదు. ఇప్పుడు ముందు పోయిన బస్సులు అందరూ ఎక్కుంటే పోతుంటే వెనక వచ్చే బస్సు కొంత ఫ్రీ ఉంటుంది. అయినా ఫ్రీ ఉంటుంది అనే అభిప్రాయం కూడా జనాలు మేము చెప్పినా కానీ దాన్ని గమనించడం లేదు. దాన్ని చెవి పెడున పెట్టి ఇదే బస్సును మహిళలు కూడా హ్యాంగింగ్ చేయడం జరుగుతుంది. దానివల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదం వల్ల ఈ మధ్యన మొన్న కొత్త చట్టం తీసుకొచ్చేళ్ళు, శిక్షలు అవి అనేది అది కూడా కరెక్ట్ కాదు. సెంట్రల్ గవర్నమెంట్ చేసింది. ఏ డ్రైవరు చేయాలని యాక్సిడెంట్లు చేయి ఈ మధ్యన బైక్ రేసులు అవి అని పిల్లలని ఓవర్ లోడ్లు చేయడం వల్ల మాకు అభిప్రాయం కలుగుతుంది. చాలా ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు ఒకవేళ మీ ఓనర్స్ దాదాపు రెస్పాండ్ కాకపోతే ఇంకా ఎన్ని రోజులు మీ ధర్నా ఇట్లా ఎన్రోల్ చేస్తారు? ఇది ఎన్ని రోజులైనా చేస్తామండి. ఇప్పుడు విషయం ఏంటంటే మేము వరంగల్ 2 డిపో, వరంగల్ 1 డిపో, హెచ్ఎన్కే లోకల్ డిపో వీటికి మాత్రమే జస్ట్ మా వాళ్ళు డ్రైవర్లు మద్దతు తెలిపారు. దీని విషయంలో మేము అందరం కలిసి స్వచ్ఛందంగా మేము బంద్ చేసుకోవడం జరిగింది. ఇదే గనక ఒకవేళ ఓనర్లు ఇప్పటికైనా దిగొచ్చేసి మీ డిమాండ్స్ ఏంటో చెప్పండి అని చెప్పి వాళ్ళు ఈ విషయాన్ని పరిష్కరిస్తే ఇవాటితో అయిపోతుంది. రేపు నుండి యథావిధిగా మళ్ళీ మేము డ్యూటీలు కొనసాగిస్తాము. లేదు కాదుకూడదంటే మాత్రం మిగతా డిపోలు, ఆల్ డిపోస్, అన్ని డిపోలు బంద్ ప్రకటిస్తాయి. ఇది వాళ్ళు ఎన్ని బస్సులు ఉన్నాయి తెలంగాణ వ్యాప్తంగా? ప్రైవేట్ బస్సులు ఎన్ని ఉన్నాయి తెలంగాణ అన్నా? 263 బస్సులు తెలంగాణ వ్యాప్తంగా. తెలంగాణ అంటే మీరు ఇక్కడ అయితే ఇక్కడ లేదు, తెలంగాణ వ్యాప్తంగా తెలియదు, చాలా ఉన్నాయి బస్సులు. ఒకవేళ ఇప్పుడు మీరు ధర్నా చేస్తున్నారు, ఒకవేళ మీ ఓనర్స్ ఏమన్నా ఇప్పటివరకు మీరు ఇప్పుడు ధర్నాలో ఉన్నారు, ఫోన్ చేస్తారా మీ ఓనర్ మీతో? ఫోన్ చేయలే, ఏం రాలేదు. మీ ఓనర్ మాట్లాడారా మీతో? ఇంతవరకు అయితే ఏం ఫోన్ రాలేదు. మీ ఓనర్ మాట్లాడిండి ఏమన్నా? అన్న ఒక నిమిషం, మీ ఓనర్ మాట్లాడారా? ఫోన్ చేసి ధర్నాలో ఉన్నారు? నేను ఒకటి మాట్లాడతా. అలా ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే గత ప్రభుత్వం మాకు ఏంటంటే ఇన్ని సంవత్సరాలు మీ వర్క్ చేయడం ఎందుకంటే మాకు ఉద్యోగం వస్తుంది, మమ్మల్ని వీళ్ళలో చేసుకుంటారు అని ఆశ కొద్ది ఏ పనైనా వదిలిపెట్టుకొని ఏ సమస్యను వదిలిపెట్టుకొని మేము వచ్చి ఉద్యోగం చేయడం జరిగింది. ఇంతవరకు ఆ గత ప్రభుత్వాలు ఎవరు మమ్మల్ని తీసుకోలేదు. మాకు పోస్టులు పడ్డా కూడా మమ్మల్ని పోస్టులు అప్లై చేసుకున్నా కూడా మాకు రాకుండా అయింది. కొంతమందికి ఇచ్చారు, మాకు ప్రైవేట్ బస్సులో డ్రైవర్లకు ఎవరికి లేదు. కాబట్టి ఎయిర్ బస్సులకు లేదు. పోస్టులు పడ్డా మీకు ఇవ్వలే? రాలే. కారణం ఎందుకు? మీకు ఎందుకు ఇవ్వాలి? అంటే మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కదా. అమ్మాయి మేము ఎయిర్ బస్సులో డ్రైవర్లం కదా, అందుకని మాకు ఇవ్వలేదు. మేము అప్లై కూడా చేసుకున్నాం. అట్లా ఇప్పుడు మేము ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఏంటంటే మాకు అలా విలీనం చేయాలని ఎదురు చూసుకుంటాం. విలీనం చేయాలని మేము కోరుకుంటాను. అంటే ఒక్కొక్కరు 20 ఏళ్ళ నుంచి పనిచేస్తా అంటున్నారు. 20 ఏళ్ళ నుంచి పనిచేస్తుంటే ఇన్ని రోజులు జాబ్లు పడ్డాయి, ఎన్నోసార్లు పడ్డాయి ఆర్టీసీలో. ఎందుకు అప్లై చేసుకోలే? ఇంతవరకు వల్లే అన్న జాబ్లు ఇంతవరకు రాలే, పడ్డాయి కదా. ఇప్పుడు గత సంవత్సరాల నుండి జాబ్స్ పడుతున్నాయి.
పడుతున్నాయి. కానీ ఏంటంటే ప్రైవేట్ ఓనర్స్ ఏంటంటే మా డ్రైవర్ను తీసుకోవద్దని డిపార్ట్మెంట్ ఆఫీసర్లను వాళ్ళు మేనేజ్ చేయడం జరుగుతుంది. మేనేజ్ చేయడం వల్ల వాళ్ళు మమ్మల్ని పక్క పెట్టడం జరుగుతుంది. కాబట్టి మాకు ఇట్లా అన్యాయం జరిగిపోతుంది అనేది మా యొక్క అభిప్రాయము. అసలే ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకు తీసుకొని వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తున్నారు ఆర్టీసీలో. మాకు గత 20-25 సంవత్సరాలు మేము డ్రైవర్గా చేస్తున్నాం కాబట్టి మాకు ఏ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఏ డ్రైవింగ్లు మాకు అవసరం లేదు. మేము వెంటనే మమ్మల్ని ఆర్టీసీలో తీసుకోవడం మేము వెంటనే దేనికంటే దానికి ఎటుట్ల కంటే అటు పోవడం మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మేము వేరే డ్రైవర్ నడవడం లేదు. ఖాళీ లైసెన్స్ ఉన్న ఏవి ఉన్న లైసెన్స్ అందరినీ తీసుకున్నారు. ఇప్పుడు మీ ఓనర్ మీ బస్సు ఓనర్ మీకు కాల్ చేసిండా? దేనికి అంటే ధర్నా చేస్తున్నారు, ధర్నా విరమించండి అని. చేయడం వల్ల మేము డిమాండ్ చేసినాం. చేస్తే వాళ్ళు 17,000 వరకు వాళ్ళ చిల్లు 10,000కు 18,000 ఎక్స్ప్రెస్ అని చెప్పడం జరిగింది. అట్లయితే కలవది. మరి నిత్యావసరాలు పెరిగిన డిమాండ్తోనే చేసేపట్టుగా ఇప్పుడు ఈ అభిప్రాయం ఈ జీతాలు వచ్చినాయి. ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి? మీ డిమాండ్ 20,000 రూపాయలు 10,000కు 21 ఇవ్వాలనేది ఎక్స్ప్రెస్కు కార్మికుల అందరి యొక్క అభిప్రాయం ప్రకారం దీన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఇప్పుడు మీ ఓనర్స్ మీ అందరిని తీసేస్తే పరిస్థితి ఏంది? ఇప్పుడు అందరినీ తీసేసే పరిస్థితి అనేది ఉండదు, అంత ఈజీగా ఉండదు. ఎందుకంటే ఇన్ని రోజుల బట్టి చేస్తున్నాం కాబట్టి మాకు కూడా దానికి చట్టం న్యాయం అనేది ఉన్నది. దానికి ఒక డిమాండ్స్ ఉంటాయి, దానికి అన్ని ఇప్పుడు మీరు ఇక్కడ ధర్నా చేస్తున్నారు, నిరసన ఇవాళ మొత్తం బంద్ను పాటిస్తున్నారు. ఇక్కడ మీరు ధర్నా చేస్తుంటేనే కూడా నుంచి వచ్చి మనుషులు మిమ్మల్ని బెదిరిస్తున్నారు, ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఎట్లా పోరాడతారు? అయితే కూడా నుండి వచ్చిన వాళ్ళు నిజమైన మనుషులు కాదని మేము అనుకుంటాం. ఇక్కడ మేము వారి స్టేజీలు వేసి అది వేసి మేము ఇక్కడ ఏం ధర్నాలు చేయడం లేదు. కాకపోతే ఏంటంటే మీ అందరూ ఒక దిక్కు నిల్చొని మా డిమాండ్స్ కోసం మీలాంటి మీడియా ముందు ఓనర్లు వస్తే డిమాండ్ చెప్పుకోవడం కోసం దీన్ని సామరస్యంగా మేము ఉడగొట్టుకోవడం కోసం కానీ ఇక్కడ ధర్నాలు జిజ్జులకు పోయి మేము వ్యతిరేక నినాదాలతో మేము చేయడం లేదు. మా యొక్క డిమాండ్స్ని చెప్పుకుంటున్నాం అంతే తప్ప కానీ వేరే చెడుగా లేదు అనేది మా యొక్క అభిప్రాయం. మరికొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. దాదాపు సుమారు 500 మంది అద్దె బస్సు డ్రైవర్లు స్ట్రైక్ చేస్తున్న సిచ్యువేషన్ ఎలా ఉంది. ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద కూడా ఆర్టీసీ మహిళలకి ఉచిత ప్రయాణం దాదాపు ఇటు పల్లె వెలుగు అదేవిధంగా ఎక్స్ప్రెస్ బస్సు డ్రైవర్లు అద్దె బస్సు డ్రైవర్లు మటుకు స్ట్రైక్ చేస్తున్నారు. సుమారు 250 నుంచి 260 బస్సులు మొత్తం వాళ్ళు స్ట్రైక్లో ఉన్నట్టు తెలుస్తుంది. ప్రయాణికులు మటుకు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఇంకా ఏమంటున్నారు, వీళ్ళ ముఖ్యమైన డిమాండ్స్ ఏముంది, ఎవరైనా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే, ఏంటి మీ డిమాండ్ ఏముంది? ఇంకా డిమాండ్ ఏం లేదు సార్, వేతనాలు తక్కువ ఉన్నాయని చెప్పి వేతనాలు పెరగాలని చెప్పి మాట్లాడుతున్నాం సార్. గత 20 సంవత్సరాల నుంచి టీఎస్ఆర్టీసీలో పనిచేస్తున్నాం ఎయిర్ బస్సులలో. ఈ ఎయిర్ బస్సులో పనిచేసినప్పుడు అప్పుడు ఒక సమస్యకు వచ్చినా ఎట్లా అంటే తక్కువ జీతాలైనా కానీ తక్కువ ఖర్చులు ఉండేది. ఇప్పుడు ఎంత జీతం వచ్చినా కానీ సరిపోతలేవు సార్. వాళ్ళు ఇచ్చే 15,000 ఎట్లా అంటే మేము ఎక్కడి నుంచో వచ్చి పిల్లగాళ్ళ పట్టుకొని ఇక్కడ ఇల్లు అద్దెలో తీసుకొని ఉంటున్నాం. ఈ అద్దె ఖర్చులు వెళ్తాలో పిల్లలకి వెళ్తాలో దయచేసి కొంచెం రిక్వెస్ట్ పెంచండి అని చెప్పి. డీజిల్లో కూడా మీరు లాస్ అవుతున్నారు. డీజిల్ కూడా ఓనర్ కింద కట్టివ్వాల్సి వస్తుంది, కిలోమీటర్ కింద అంటున్నారు. ఎందుకు లాస్ అవుతున్నారు సార్? మహాలక్ష్మి స్కీమ్ అంటే అప్పుడు 45-50 మంది ఎక్కుడు గగనంగా ఉండేది సార్. ఇప్పుడు 100-120 మంది ఎక్కుతున్నారు సార్ ఎవ్రీడే. ఏ ట్రిప్ పోని ఏ బస్సు పోని 100-120 మంది ఎక్కుతున్నారు సార్. అయితే 100-120 మంది అంటే మలుగు పోయేసరికి 30 స్టేజీలు ఉంటున్నాయి సార్. ఒక స్టేజ్ దింపేసరికి ఒక స్టేజీ 4 గేర్లు మార్చే వరకు ఎట్లా ఆయిల్ కొంచెం కాలిపోతున్నాయి సార్. అందుకు దృష్టిలో పెట్టుకొని వాళ్ళు సుతం కొంచెం అధికంగా గురైపోతున్నారు. ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతున్నాయి వాళ్ళవి కూడా, ఓనర్లే కూడా. అయితే వాళ్ళ డిమాండ్ ఏమైనా ఉందా? ప్రభుత్వం నుంచి అమౌంట్ పెంచాలి వాళ్ళ డిమాండ్ వాళ్ళు ప్రభుత్వం దగ్గర వెళ్ళిన సార్. వాళ్ళ గురించి మాకు తెలియదు. మొన్న పెంచిన దానికి సరిపోక మళ్ళీ ఏమన్నా పెంచాలని అలా కాదండి. మేము వాళ్ళు ప్రభుత్వాన్ని దృష్టిలో పోయిన్లు వచ్చిళ్ళు, మాకు వాళ్ళ గురించి మాకు సంబంధం లేదు. వాళ్ళు ఓనర్స్, వాళ్ళ గురించి మేము అడగలేదు. కాదంటే మాకు పొట్టవు సరిపోతలేవు అని చెప్పి కొంచెం పెంచండి సార్ అని చెప్పి బతలాడుకుంటాం అందరం మేము. అంటే మేడారం సీజన్ చూసి మీరు కావాలని స్ట్రైక్ చేస్తున్నారేమో అలాంటిది ఏం లేదు. మేడారం ఉద్దేశించి స్ట్రైక్ చేయడం అనేది అయితే ఏం లేదు. నిజంగా మాకు జీతాలు సరిపోక చాలని జీతాలతోటి మేము ఇబ్బందుల పాలవుతున్నాము. మా పిల్లల భవిష్యత్తే కానీ మా భవిష్యత్తే కానీ ఇంకా చాలా మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు. వీళ్ళందరిని ఉద్దేశించి ఎట్లున్నదంటే కొంచెం ఏంటంటే మాకు ఆర్టీసీలో ఏమన్నా ఉద్యోగాలు వస్తాయా లేకపోతే రావా. ఇప్పుడు ఉద్యోగాల గురించి మాట్లాడితే ఎవరైనా లీడర్ తరంగా మాట్లాడినంటే వాళ్ళని టార్గెట్ చేస్తారు. ఎట్లా అంటే మేము జీతాల గురించి అడగడం వల్ల నీకు ఉద్యోగం ఇయ్యరు. అది కరెక్ట్ కాదు. మమ్మల్ని ఇబ్బంది పెట్టడం అనేది ఏంటంటే మేము అడిగేది ఏంది, మాకు సాలని జీతాలతో మేము ఇక్కడ ఇబ్బంది పడుతున్నాం. మాకు కావాల్సింది ఏంది, మాకు సరిపోయేంత వేతనాలు ఇవ్వండి. మేము కూడా మీకు సహకరిస్తాం ఓనర్లకు. మేము మైలేజ్ కావాలంటే తీసుకొస్తాం. దానికి మేము మిమ్మల్ని ఇబ్బంది పెడతలేము. అట్లని మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. మీకు ఇబ్బంది అయినప్పుడు మీరు పోయి ప్రభుత్వంతో కొట్లాడినప్పుడు మేము మిమ్మల్ని మాకు ఇబ్బంది అయినప్పుడు మేము మీతో కొట్లాడతాం. మేము డ్యూటీ టైమింగ్స్ ఏముంటాయి అన్న? మాకు డ్యూటీ టైమింగ్స్ 8:30 to 10:30 నైట్, 8:30 AM to 10:30 PM నాది. అంత పొద్దున అంత 13.5 hours
అన్ని గంటలు పనిచేసి ఎన్నో ఇబ్బందుల పాలవుతున్నాం మేము, ఆరోగ్యపరంగానే కానీ మానసికంగా పరంగానే కానీ. మాకు చాలని జీతాలతో మా కష్టాలతో మేము చాలా ఇబ్బందుల పాలవుతున్నాం. అలాంటి సందర్భంలో మాకు జీతాలు పెంచాలి, ఎందుకంటే మేము చాలా కష్టపడుతున్నాం. ఒక ఆర్టీసీ డ్రైవర్ కష్టపడేదానికంటే ఎక్కువగా మేము కష్టపడుతున్నాం. వాళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు సిటీలో ఆర్డినరీ చేసినా కానీ, లోకల్లో చేసినా కానీ, బయట డిస్ట్రిక్ట్ సర్వీసులు చేసినా వాళ్ళకి అలా ఒకరోజు చేసి అనుకోని ప్రమాదం మీ కుటుంబాలలో అంటే ఇంతమంది డ్రైవర్లు ఉన్నారు, అనుకోని ప్రమాదం ఏమైనా జరిగితే ప్రభుత్వం నుంచి కానీ మీ ఓనర్స్ నుంచి కానీ ఏమైనా ఉందా? ఒక ఓనరే ఇవ్వలేదు. ఒక డ్రైవర్ చనిపోతే, డ్యూటీ చేసే డ్రైవర్ చనిపోతేనే ఒక ఓనర్ పోయి ఇచ్చి రాలే పైసలు. అక్కడ దాకా ఎందుకండి? కరెంట్ షాక్ కొట్టి హెల్త్ కార్డు అట్లాంటివి ఏం లేవు. 20 నుంచి పనిచేస్తాను గవర్నమెంట్ నుంచి అని 1 MP కూడా మాకు తెలియదు. మాకు వచ్చే ఇన్సెంటివ్ బస్సు తోలాలి, అయిపోగానే బస్సు ఆడబెట్టి వెళ్ళిపోవాలి అంతవరకు. పని చేస్తేనే పైసలు, పని చేయని రోజు డబ్బులు ఉండవు. పని చేయని రోజు డబ్బులు అనేటివి రావు మాకు. పని చేస్తేనే మార్నింగ్ 4:30కి వెళ్ళి నైట్ 9:30కి దిగుతాను. నేను 18 గంటల డ్యూటీ చేస్తాను. అప్పటికి కూడా ఈ ఒత్తిడి బయట వేరే వెహికల్స్ నడుపుకుంటే ఇంకెక్కువ జీతం వచ్చే అవకాశం ఉంది కదన్న. ఇక్కడనే గవర్నమెంట్ అవుతుందేమో అవుతుందని మీ ఆశ చేస్తుంటే అవుతుందని ఆశతో చేస్తాను తప్ప తెలంగాణ ప్రభుత్వం వచ్చి మాకేం ఇంకెప్పుడు అవుతుంది? ఒక్కొక్కరు ఇన్నేళ్ళ నుంచి పనిచేస్తా అంటారు, అప్లికేషన్ పెట్టుకున్నా కూడా మీకు న్యాయం జరగలేదు అంటున్నారు. ఎన్నేళ్ళు బాబు? నీ వయసు అయిపోయింది కదా ఇప్పుడు. నేను చేయబట్టి 24 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు నీ వయసు అయిపోయింది కదా. వయసు అయిపోయింది. ఇప్పుడు నాకు రాకుండా నా తోటి యువకుల కన్నా వస్తుంది కదా, అవకాశం ఉంది కదా అన్న ఆలోచన బట్టి ఈ బస్సుల మీద డ్యూటీ చేస్తున్నా. 24 ఏళ్ళ నుంచి అద్దె బస్సుల మీద నువ్వు డ్రైవర్ మీదే చేస్తున్నా. నేను ప్రతిరోజు 4 o'clock లేస్తే సాయంత్రం 12-1 గంటలకు వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అయినా మాకు సహకరించాలి, ఓనర్లు సహకరించాలి. వాళ్ళ దగ్గర మేము పనిచేస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా మాకు సహకరించాలి, మేము వాళ్ళకి సహకరిస్తాం. మాకు గవర్నమెంట్ నుంచి మాకు సంబంధం లేదు. మీకు ఏమైనా కావాలనుకుంటే గవర్నమెంట్ నుంచి మీరు కొట్లాడుకోండి, కానీ మమ్మల్ని పిండితే మా దగ్గర ఏమున్నది? మేమేం చేస్తాం? నీకు ఇచ్చిన టైం ఏంది, మేము వచ్చే టైం ఏంది? అది ఆలోచించుకొని మాకు గిట్టుబాటు పడలేదు. పల్లెటూరు నుంచి వచ్చి పిల్లలతో 5,000, 6,000, 10,000 కిరాయిలు పెట్టుకొని పిల్లలు చదివించుకుంటా మేము మీ బండ్ల మీద డ్యూటీ చేస్తున్నాం. మాకు ఈ రోజు మీ లేబర్ కార్డు ఉందా మీకు? ఇంతమంది ఉన్నారు, యూనియన్స్ ఉంటాయి, ఒక లేబర్ కార్డు కూడా తీసుకోలేదా మీరు? అంటే లేబర్ యాక్ట్ ప్రకారం రూల్ ఉంది కదా, మీకు ఇవ్వచ్చు కదా కార్డు. ఇవ్వలేదు, మాకు ఎవరు ఇవ్వలేదు. అంటే మీరు కూడా ఎవరిని అడగలేదా? మీ ఓనర్స్ ని సంథింగ్? మా ఓనర్స్ అడిగితే వస్తే బస్సు ఆర్సీ పెట్టి లేబర్ యాక్ట్ ప్రకారం లేబర్ ఆఫీస్ లో మీరు అందరూ కలిసి అప్లై చేసుకుంటే కూడా వాళ్ళే తీసుకుంటున్నారు. పిఎఫ్ డబ్బులు కూడా మా ఆర్టీసీ అధికారులు కట్ చేసుకుంటారు నెలకింత. మీ ఓనర్స్ ఆర్టీసీ అధికారులు మా పేరు మీద, ప్రైవేట్ బస్సు డ్రైవర్ల పేరు మీద ఆ పైసలు కూడా యాజమాన్యమే తింటుంది. మీ మీద పిఎఫ్ కట్టు లేదు, ఏం లేదని బయట ఏదేదో ఏ అలవెన్స్ లేదు, ఏది లేదు. అద్దె బస్సు డ్రైవర్లకు తీవ్రమైన అన్యాయం అంటే అన్యాయం. 15,000 భార్య పిల్లలకు కూడా సరిపోతలేదు. బయట డ్రైవర్ అంటే గొప్పతనం, ఇంటికి పోతే ఏం లేదు. నిత్యావసర సరుకులకు కూడా డబ్బులు సరిపోతలేవు, స్కూల్ పిల్లలకు ఫీజులు కట్టడానికి సరిపోతలేవు, ఇది బతకనికే సరిపోతలేదు. మేము ఇలా సంపాదించుకునేది లేదు, ఏది లేదు. రైట్. ఇప్పుడు దాదాపు కొన్ని వందల మందిని వాళ్ళ గమ్యస్థానాలకి క్షేమంగా చేర్చే బాధ్యత మీది. కొన్ని సంవత్సరాల నుంచి మీరు పనిచేస్తున్నారు, మీకు న్యాయం జరగలేదు అంటున్నారు. మరి ఏమో కోరుకుంటున్నారు మీరు? ప్రభుత్వం నుంచి ఏమైనా చర్చలు జరపాలనుకుంటున్నారా? మీ అద్దె బస్సు ఓనర్లకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఫైనల్గా అందరూ ఒకటిసారి చెప్పండి భయ్యా, ఏం కావాలి మీకు? సానుకూలంగా యాజమాన్యం దిగి వచ్చి సామరస్యంగా పరిష్కరించుకుంటే అందరికి బాగుంటుందని మా అందరి డ్రైవర్ల యొక్క కోరిక. ఒకవేళ మీ ఓనర్స్ మీతో మాట్లాడకపోతే, వాళ్ళు వచ్చి మీకు రెస్పాన్స్ ఇవ్వలేకపోతే మీరు ఏ విధంగా ముందు కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం డిపోలో ఎయిర్ బస్సు డ్రైవర్లు, అద్దె బస్సు డ్రైవర్లు అందరూ బండ్లు ఆపగలరు. సుమారు ఎన్ని బస్సులు ఉంటాయన్న తెలంగాణ వ్యాప్తంగా? మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 6,500 అద్దె బస్సులు ఉన్నాయి. 6,500 బస్సులు తెలంగాణ వ్యాప్తంగా మొత్తం ఆగుతాయి. ఇప్పుడు మన ఆర్టీసీ డిపార్ట్మెంట్లో కూడా మా అన్ని బస్సులు లేవు. ఇప్పుడు బయట కస్టమర్ కూడా ప్రైవేట్ బస్సు గురించే వెయిట్ చేస్తారు, కానీ ఆర్టీసీ బస్సు కొంచెం పాతగా ఉంటుంది కాబట్టి దానికి ఎక్కువ చూడడు. ప్రైవేట్ బస్సు రాగానే మా బండి నిండుతుంది. ఎంతమంది అయినా కానీ ఫ్రీగా వెళ్ళిపోతే ఎంతమందినైనా టప్పుకుని గుంజుకపోతుందని ఎక్కుతూనే ఉంటారు. అంత సురక్షితంగా దించి సురక్షితంగా గమ్యస్థానాలు చేర్చి ఇంటికి వస్తే మాకు దొరికేది ఎంత? 15,000 రూపాయలు. ఇది నూనె ప్యాకెట్ కొంటే 150 రూపాయలు, చక్కెర కొన్నా 30 రూపాయలు, 40 రూపాయల కిలో. ఇవి నిత్యావసరాలకు పిల్లల ఫీజులకే సరిపోతలేవు.
ఇలా చిట్టీలు వేసుకునేది లేదు, మేము సంపాదించుకొని పెద్దోళ్ళం ఏది లేదు. మేము ఎంత అడుగుతాను, 15,000 ఇచ్చారు ఇంత ముందుకు, మీ ఒక 21,000 అంటున్నాం. అది కూడా ఒక 2,000 పెంచుతాం, అంతకంటే పెంచుతాం. ఈ 2,000 వేస్తే ఈ 2,000 2 సంవత్సరాల దాకా ఉంటుంది అగ్రిమెంట్లో. మరి ఇప్పుడు సంవత్సరం ఇంత పెంచుతున్నారా మీకు లేదా? ఏది లేదు, 2 సంవత్సరాలు 2,000 పెంచుతారు. అంతకుముందు 13,000 జీతం ఉండే, 2,000 పెంచిళ్ళు, 15,000. అది 2 సంవత్సరాలు నడిచింది. నెల రోజుల కాంచాలి యాజమాన్యానికి మేము రిపోర్ట్ ఇచ్చినాం, అన్ని దాయినాయి. వాళ్ళు వినకుంటే ఇప్పుడు ముందుగా నెల రోజుల ముందుగా చెప్పిన నెల రోజుల ముందు నుంచి నడుస్తుంది. వాళ్ళు రెస్పాండ్ ఇవ్వకుంటే అగ్రిచారి గ్రౌండ్కి వచ్చి అంత డ్రైవర్లు అంతా ఒకటై ఇక్కడ క్లీనర్ అండ్ ఓనర్స్ మా యాజమాన్యం గురించి మేము వేచి చూస్తున్నాం. రిప్లై గురించి ఏం చెప్తావు ఫైనల్గా? ఏం చెప్తావు బాబు? ఏం చెప్తావు ఫైనల్గా? నువ్వు యువ డ్రైవర్లు ఉన్నారు మీరంతా, దాదాపు చూస్తున్నా, చెప్పండి అన్న. యూనియన్ లీడర్లను కూడా బేరిస్తానన్న. యూనియన్ లీడర్లు ఉన్నా కూడా మా యూనియన్ బెదిరించేది మా ఇప్పుడు అద్దె బస్సు ఓనర్లు బేరించి ఏమని వస్తుంది బెదిరింపు? మీ ఇంకో తప్ప నువ్వు కనుక ఇట్లా చేస్తే మాత్రం నేను నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెడతాను, అందులో ఉన్న పేర్లు బ్లాక్ లిస్ట్లో పెడతామని ఆర్ఎంఎం మేడం నుండి ఈ ఓనర్ల ద్వారా పెడితే మా ఓనర్లు ఇప్పుడు మేము ఉన్న వాళ్ళు కూడా మేము ఉండవని వాళ్ళు అన్నారు. అంటే అందరం ఐక్యతగా ఉండి కార్మికులు అందరం కలిసి మాకు పల్లె వెలుగు బస్సుకు 20,000 ఒక పర్సన్ బ్లాక్ లిస్ట్ లో పెడితే నెక్స్ట్ ఆయనకి జాబ్ కానీ రావు తీసుకోరు. అట్లాంటి బెదిరింపులు జరుగుతాయి. ఆర్ఎంఓ నుంచి వచ్చినాయా మీకు? అట్లా వచ్చినాయి. ఆర్ఎం మేడం నుండి ఎంతమందికి వచ్చినాయి అట్లా బెదిరింపులు? అందరికి వచ్చినాయా? లీడర్లకు వచ్చింది, మా యూనియన్ లీడర్ల వరకు వచ్చింది. ఇక్కడ మీ లీడర్ ఎవరన్నా ఉన్నారా బ్రదర్? ఒకసారి ఇట్లాంటి బ్రదర్, అంటే దాదాపు ఆర్ఎంఓ ఆఫీస్ నుంచి కూడా వీళ్ళకి బెదిరింపులు వస్తున్నాయట. వీళ్ళ ధర్నా ఏదైతే ఉందో వాళ్ళు నిరసన తెలియజేస్తున్నారు, వాళ్ళని బ్రేక్ చేయమని. మీకు బెదిరింపులు వస్తున్నాయి, ఏమన్నా బెదిరింపులు వస్తున్నాయి అంటున్నారు కదా? ఎంతమందికి వచ్చినాయండి యూనియన్ లీడర్లకు ఫోన్లు? రైట్, మనం చూస్తున్నాం ఇప్పటివరకు విజువల్స్లో. ఇంకా ఫైనల్గా మీరు ముఖ్యమైన డిమాండ్స్ అన్నీ చెప్పారు, మీ బాధలు చెప్పారు. ఫైనల్గా ఏం చెప్పబోతున్నారు? మీ సమస్యని మీ సమస్య ఉందా? మీ సమస్య ఉందా? ఏం చెప్పబోతున్నాం అన్న? రైట్, ఇది సిచ్యువేషన్ చూస్తున్నాం. ఇంకెవరైనా మాట్లాడతారా? మీ బాధని చెప్పుకుంటారా? ఎవరైనా మీ బాధని చెప్పుకుంటారా? బాబు చెప్పు ఫైనల్గా ఏం చెప్తావు? బాబాయ్ చెప్పు బాబాయ్, ఫైనల్గా ఏం చెప్తావు? పెద్ద మనిషి ఇప్పటిదాకా చెప్పిన లాస్ట్కి ఏం కోరుకుంటున్నావు? నీకు ఏం కావాలని కోరుకుంటున్నావు? మాకు 21,000 పల్లె వెలుగు, 22,000 ఎక్స్ప్రెస్కు కావాలి. మాకు ఏం గిట్టుబాటు కడతలేదు. 20 ఏళ్ళ కాంచి కష్టపడతాను. ఎప్పుడు చూసినా 2 ఇయర్స్కి ఒకసారి 2,000, 1,000 రూపాయలు ఇదే పెంచుడు అంటే మీకు ఏమన్నా అవసరం అని అనుకుంటే గవర్నమెంట్ తోటి మీరు కొట్లాడుకోండి. కానీ మమ్మల్ని పిండితే మా దగ్గర ఏమున్నది? మేమేం చేయలేము. మా దగ్గర మాకు ఒక సరైన గిట్టుబాటు ఉంటేనే మీకు డ్యూటీలు చేయగలుగుతాం, లేకపోతే చేయము. రైట్, ఇదే సిచ్యువేషన్ చూస్తున్నాం. దాదాపు ఇప్పటివరకు హన్మకొండ, వరంగల్, అదేవిధంగా హన్మకొండ టౌన్, అది ఏదైతే 3 డిపోలు ఉన్నాయో వరంగల్ 1, 2 హన్మకొండ డిపోలు మటుకు అద్దె బస్సు డ్రైవర్లు స్ట్రైక్ చేస్తున్నారు. సుమారు 250 బస్సులు నిలిచిపోయిన సిచ్యువేషన్ నెలకొంది. ఇప్పటికైనా అద్దె బస్సు ఓనర్లు వాళ్ళు ఇమీడియట్లీ స్పందించి వాళ్ళ బస్సు డ్రైవర్ల బాధని వాళ్ళకి పెంచమన్న కనీస వేతనం 20,000, పల్లె వెలుగుకి అదేవిధంగా ఎక్స్ప్రెస్కి 21,000 పెంచమని మేము డిమాండ్ చేస్తున్నాం. మేము తినడానికి కూడా ఇబ్బంది అవుతుంది. కనీసం ఒక నూనె ప్యాకెట్ కొనాలన్నా కూడా మేము కొనలేని సిచ్యువేషన్ ఉంది. మా కుటుంబాలను మేము సాదుకోలేక మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్. ఇప్పటికైనా అద్దె బస్సు డ్రైవర్లు, ఓనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాధను పట్టించుకొని వాళ్ళకి న్యాయం చేకూర్చాలని మనము కోరుకుందాం. ఓటో స్టూడియో.